తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ఇవాల్టితో పోలీస్ కస్టడీ గడువు ముగియనుంది. మరోవైపు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జూబ్లీహిల్స్లోని ఒక మీడియా ఛానల్ ఓనర్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ సర్వర్లను ఆయన ఇంట్లో ఉంచే వ్యవహారం నడిపినట్టుగా గుర్తించారు. ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఎండీ ఇంట్లో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో కూడా పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వాసు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఒక మీడియా ఛానల్ ఓనర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ సర్వర్లన్నీ కూడా అక్కడే ఉంచారు అనేది ఆరోపణ. ఏంటి సోదాల్లో ఏం తేలింది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలువురు నివాసాల్లో గతంలో ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, మరొక ఇద్దరు డిఎస్పీలతో పాటు ఒక మీడియా ఛానల్ ఎండి ఇంట్లో కూడా సోదాలు సాగుతా ఉన్నాయి. ప్రధానంగా ఎవరైతే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా వీళ్ళందరూ సహకరించారు. ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదంతా కూడా డివైజెస్ ఎస్ఐపి కార్యాలయంలో ఉంచి చేయాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక మీడియా ఛానల్ అధినేతకు సంబంధించినటువంటి శ్రావణ్ కుమార్ రావు అనేటువంటి ఇంట్లో చేశారు. దీనికి సంబంధించి నిన్న సోదాలు చేసినటువంటి పోలీసులు 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లతో పాటు 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేస్తున్నారు. ఇక ఎవరైతే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి డివైజెస్ ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా వికారాబాద్ అడవులతో పాటు మరొక మూసీలో పడేసినటువంటి ఒక 5-6 హార్డ్ డిస్క్ కూడా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సోదాలకు సంబంధించి ఈ రోజు ఒక 10 చోట్ల కూడా పంజగుట్ట పోలీసులు ఈ రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు 7వ రోజు కస్టడీలో భాగంగా ప్రణీత్ రావును విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పిఎస్ నుంచి ఈ రోజు విచారణ చాలా కీలకంగా పోతా ఉంది. ప్రధానంగా కూడా ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, మొత్తం ఈ 10 మంది పోలీసు అధికారులైనా, వీళ్ళని వెనక ఉండి నడిపించిన కీలక వ్యక్తులు ఎవరు, ఆ శక్తులు ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతా ఉంది. కీలక ఆధారాలు సేకరించారు. కొంతమంది అధికారులు ఎవరైతే దీంట్లో గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు కూడా ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయాడు. ఐజీ ప్రభాకర్ రావు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రప్పించి విచారించే యోచనలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ రోజు 7వ రోజు కస్టడీ ముగిసిన కాసేపట్లో ముగిసిన తర్వాత కూడా అసలే కోర్టులో హాజరుపరుస్తారు. ఇతను కన్ఫెషన్ లో ప్రణీత్ రావు ఏం చెప్పాడనేది చాలా కీలకంగా అవుతుంది. రాజకీయ నేతల పేర్లు ఏమని చెప్పాడా, కొన్ని పోలీసు అధికారుల పేర్లు చెప్పారా, ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారన్న అంశానికి సంబంధించి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ను ఈ రోజు పోలీసు అందరికీ చాలా కీలకంగా మారబోతోంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.